హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఏదైనా కొంచెం అయినా నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. సో ఇవాళ మార్నింగే లేచి పూజ అయితే చేసేసుకున్నానండి. ఇవాళ నా మార్నింగ్ చాలా రిలాక్స్డ్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే మా అమ్మాయికి ఇవాళ బాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ తను పిక్నిక్కి వెళ్ళిందండి. సో జస్ట్ ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను. నేను ఏది తినకుండా మాత్రం ఇంట్లో ఎవరిని బయటకు వెళ్ళనియ్యను. సో ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టేశాను. వాళ్ళకి స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ పెట్టి దే విల్ టేక్ దెమ్ టు ద ప్లేస్ అనమాట. అండ్ అక్కడే వాళ్ళకి లంచ్ స్నాక్స్ చాలా చాలా కేర్ఫుల్గా అయితే చూసుకుంటారండి. ఈ స్కూల్ మనకి లైవ్ ట్రాకర్ పెడతారు వెళ్ళేటప్పుడు ఆ స్పాట్కి వెళ్ళే అంతవరకు. సో ఇవన్నీ చేస్తారు కాబట్టి నేను చాలా రిలాక్స్డ్ మోడ్లో ఉన్నాను. అండ్ ఇక్కడ నేను బట్టలు ఆరేసి బాల్కనీలో చూస్తే వాన స్టార్ట్ అవుతూ ఉందండి. అక్కడ మౌంటైన్స్ నుంచి ఇట్లా వస్తూ కనిపిస్తుంది వాన. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా లోపలికి వచ్చేసి నేను ఈ లివింగ్ ఏరియా అసలు పట్టించుకోలేదండి. ఏవి ఎక్కడ ఉన్నాయో అట్లాగే ఉన్నాయి చిందరవందరగా. సో మెల్లిగా సెట్ చేసుకుంటూ డస్టింగ్ సైమల్టేనియస్లీ చేస్తున్నాను. అండ్ ఇది చేసేటప్పుడు మాత్రం నేను బీర్ బైసిప్స్ పాడ్కాస్ట్ వింటూ ఉంటానండి. అండ్ ఇవాళ వినయ్ వారణాసి అని ఇతను మరి ఏ స్టేటో నాకైతే తెలియదు కానీ సౌత్ నుంచి వచ్చాడు. అసలు ఎంత బాగా మాట్లాడతాడండి అమ్మవారి గురించి కానీ, కృష్ణుడి గురించి కానీ, విష్ణుమూర్తి గురించి కానీ. ద నాలెడ్జ్ ఇస్ బియాండ్. అసలు ఎంత యంగ్ పర్సన్ ఎంత డెప్త్తో మాట్లాడతాడు అంటే మైండ్ బ్లోయింగ్ అండి. ఇతన్ని నేను ఇన్స్టాలో ఫాలో అవుతాను. సో వెన్ ఐ సా ఈయన బీర్ బైసిప్స్ ఈ షోకి వచ్చారు అనేసి కృష్ణుడి గురించి హీస్ డన్ అన్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ ఆఫ్ 2 hours అనమాట. సో అది పెట్టుకొని నేను అవి వింటూ నా పనులన్నీ కానిస్తున్నానండి. అసలు కృష్ణతత్వం అంటే ఏంటో ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనకి ఈ సూడో ఫెమినిజం ఎక్కువైపోయి రాముణ్ణి తిట్టేయటము, కృష్ణుణ్ణి చాలా చీప్గా మాట్లాడటము, అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ కల్చర్ మనకి. కానీ మనకి తెలీదు రామతత్వం అంటే ఏంటో తెలీదు, కృష్ణతత్వం తెలీదు. బట్ దెన్ నోరుంది కదా అని ఆఖరికి దేవుణ్ణి కూడా వదలకుండా క్రిటిసైజ్ చేసేస్తున్నాం చూడండి. అసలు మనం హ్యాట్స్ ఆఫ్ అండి, మనకు మనమే చెప్పేసుకోవచ్చు. ఇంత గొప్ప కల్చర్లో పుట్టి ఇంత ఇట్లా పిచ్చిగా ఆర్గ్యూ చేయటం ఎక్కడి నుంచి నేర్చుకున్నామో మనకు అర్థం కాదు. అండ్ ఇది ఫెమినిజం అని మాట్లాడతాం. సీతమ్మ అప్పుడే అపోజ్ చేసుంటే రాముణ్ణి అసలు ఇట్లా లేదు అని డైలాగులు, దానికి మళ్ళీ మనం క్లాప్స్. ఓ మై గాడ్, అసలు ఆయన ఎందుకు చేశాడో మనకి తెలియదు. దేవుడు కదా అనేసి ఆయన మీద నమ్మకం కూడా పెట్టలేదు మనం. పిచ్చి ఫెమినిజం అని పిచ్చి వేషాలు వేసుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడుతూ భలే కోపం వస్తుందండి. ఐఎమ్ సారీ నేను ఎవరినైనా ఆఫెండ్ చేసుంటే. బట్ నాకు రాముణ్ణి కృష్ణుడిని అట్లా చులకన చేసి మాట్లాడుతుంటే మాత్రం కోపం వస్తుంది. అండ్ రావాలి కూడా, సనాతన ధర్మం ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళకి రావాలి. సో ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మనకు అసలు ఆ కృష్ణతత్వం ఏంటి, రాసలీల అంటే ఏమిటో ఒక క్లియర్ వేలో అర్థమవుతుందండి. ఎందుకంటే పిల్లలకి కూడా ఇవే బయట వరల్డ్లో ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారు మనల్ని. సో వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మనం మొత్తం స్పిరిచువల్ వేలో చెప్తే పిల్లలకి అర్థం కాదు కదండి. సో వాళ్ళకి అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పడానికి ఇలాంటి పాడ్కాస్ట్లు అయితే నేను చూస్తూ ఉంటాను. అండ్ నందూరి గారి వీడియోస్లో కూడా ఆయన ఎంత క్లియర్గా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో. సో ఐ ఫాలో దీస్ సో దట్ నేను మా అమ్మాయి ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే నేను ప్రాపర్గా ఆన్సర్ చేయగలను అనేసి నేను మెంటలీ ప్రిపేర్ అయిపోతూ ఉంటాను. అండ్ ఈ పాడ్కాస్ట్ వింటూనే నేను లివింగ్ ఏరియా అంతా క్లీన్ చేసుకున్నానండి. అండ్ ఇవాళ ఏంటంటే లివింగ్ ఏరియాలో పెట్టిన ఇండోర్ ప్లాంట్స్ కూడా లీవ్స్తో సహా క్లీన్ చేస్తున్నాను. లీవ్స్ అన్నవి నేను ఎవ్రీడే అయితే క్లీన్ చెయ్యనండి. ఫ్రాంక్లీ మంత్కి ఒక్కసారి అట్లా లీవ్స్ మీద ఉన్న డస్ట్ మాత్రం క్లీన్ చేస్తాను. అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఆ లీవ్స్ కూడా క్లీన్ చేసుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈదర్ మీరు వాష్ చేసేసుకోవచ్చు, ట్యాప్ కానీ స్ప్రే ఉంటే జెట్ స్ప్రే ఉంటే దాని దగ్గర వాష్ చేయొచ్చు, లేదా
ఇట్లా క్లీన్గా వైప్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు మీ ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ లివింగ్ ఏరియాలో పనులన్నీ చూసేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చానండి. నా క్యాస్ట్ ఐరన్ కడాయి ఇది ఉంటుంది. ఇది ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకున్నాను. నాకైతే ఇది తెప్పించుకున్న దగ్గర నుంచి చాలా హాయిగా ఉందండి, వెరీ ఈజీ. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ అన్నదైతే ఉంటుంది క్యాస్ట్ ఐరన్కి. బట్ దెన్ హెల్దీ ఆప్షన్ అన్నప్పుడు కొంచెం కష్టం అయితే తీసుకోవాలి కదా. సో నేను మా హౌస్ హెల్ప్ కడిగేసి వెళ్ళిపోతుందండి. నేను వెంటనే ఒక క్లాత్తో వైప్ చేసేసుకొని కొంచెం పొయ్యి మీద పెట్టేసుకుంటాను అండ్ ఆయిల్స్ చేసేసుకొని అప్లై చేసేస్తాను టిష్యూతో. దీనివల్ల ఏమవుతుంది అంటే చక్కగా సీజనింగ్ అయిపోతుందండి అండ్ ఎక్కువ అంటుకోదు, అస్సలు అంటుకోదు అని నేను చెప్పనండి, కొంచెం అంటుకుంటుంది. క్యాస్ట్ ఐరన్ అంటే డెఫినెట్లీ స్టిక్ అవుతాయి. కానీ ఇలా సీజనింగ్ చేసి రెడీగా పెట్టుకున్నాము అంటే మనం పొటాటో ఫ్రై కానీ అరటికాయ ఫ్రై కానీ ఇలా చేసినప్పుడు కొంచెం తక్కువ అంటుకుంటుంది. అండ్ ఆ బాండి చల్లారటానికి పక్కన పెట్టేసి ఇక్కడ నేను ఇవాళ కట్ట పొంగలి అంటారు కదండి, మనకి తిరుపతిలో దొరుకుతుంది. చక్కగా జీలకర్ర పెప్పర్ కార్న్స్ వేసి చేస్తారు. నాకు అదంతా ఇష్టమోనండి, కానీ మా ఇంట్లో ఎవరు తినరు. సో ఇవాళ లంచ్ లేదు కదా, నా ఒక్కదానికే లంచ్. సో చక్కగా కట్టె పొంగల్ చేసుకుందాము అనుకున్నాను. అండ్ అసలు చేసి కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అనిపించిందండి నాకు. అండ్ ఈ కుక్కర్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ వీక్ తీసుకున్నానండి. స్టెయిన్లెస్ స్టీల్దే చిన్న కుక్కర్, 1.5 లీటర్స్ది ఇది. అంటే కొంచెం పోర్షనే, నాకు పప్పు చేసుకున్నా ఏది చేసినా కొంచెం కొంచెమే చేయాలండి. ఎందుకంటే నేను మా అమ్మాయి అది కూడా ఒక పూటే తింటాము. నెక్స్ట్ డిన్నర్కి నేనైతే దోశ తింటాను అండ్ మా అమ్మాయి పప్పు అట్లాంటిది డిన్నర్కి తిందండి, అస్సలు ఎక్కదు తనకేంటో. మసాలా కర్రీస్ అయితే తింటుంది. అందుకని కొంచెం క్వాంటిటీస్లోకి నాకు కావాలి కుక్కర్ అని వెతుకుతున్నాను. యాక్చువల్లీ హాకిన్స్ కానీ వెళ్ళానండి, కానీ అది నాకు అస్సలు దొరకట్లేదు హాకిన్స్ ఎక్కడ లోకల్ మార్కెట్లో అయితే. అండ్ అమెజాన్లో కూడా చెక్ చేశాను, 1.5 లీటర్స్ లేవు, పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నమాట. సో ఈ కుక్కర్లో ఇది మిల్టన్ బ్రాండ్ అండి. ఇది తీసుకొని 1 వీకే అయింది, ఇది సెకండ్ టైమే వండుతున్నాను. సో దీని రివ్యూ అన్నది నేను యూస్ చేసినాక ఇస్తానండి. ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్, కానీ కొన్ని రోజులు వాడినాక అప్పుడు మనకి పాజిటివ్ ఆస్పెక్ట్ నెగిటివ్ ఆస్పెక్ట్ అప్పుడు తెలుస్తుంది కదా, దెన్ ఐ విల్ గివ్ యూ అ ప్రాపర్ రివ్యూ. అండ్ ఇక్కడైతే పొంగల్ చేసేసుకుంటున్నానండి. తిరుపతిలో ఆ పొంగల్ వేడి వేడి పొంగల్లో పీనట్ చట్నీ వేసి ఇస్తారు కదండి, అండ్ అల్లం చట్నీ ఇస్తారు పక్కన. తిరుమలలో యాక్చువల్లీ నాకు అది మెమొరీ అండి. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా తిరుమలలో ఆ చల్ల గాలికి పైకి ఎక్కేస్తాం కదా, ఆ చల్ల గాలికి ఇది వేడి వేడి పొంగల్ బనానా లీఫ్ మీద తింటూ ఉంటే అవ్వా, అసలు స్వర్గం అంటే అదే కదండి. తిరుమలలో ప్రతిదీ మ్యాజికల్గానే ఉంటుంది కదా, ఆ ప్లేస్లోనే మ్యాజిక్ ఉందేమో అనిపిస్తుందండి. అంతే కదా, మరి వెంకన్న ఉన్న ప్లేస్లో మ్యాజిక్ లేకుండా మనకు ఆ ఫీలింగ్ రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ నేను ఇవాళ పొంగల్ అయితే చేసేసుకొని ఆవకాయ పచ్చడితో తినేసానండి. యాక్చువల్లీ ఇంకొంచెం లూజ్గా చేయాలి అని నాకు అనిపించింది, ఇంత గట్టిగా ఉండదు కదా అక్కడ. సో నేను ఆ పాడ్కాస్ట్ చూస్తూనే లంచ్ కూడా ఫినిష్ చేసేసానండి. అండ్ ఇంటి దగ్గరే ఒక మాల్ ఉంటుంది, సో అక్కడికి వెళ్దామనేసి రెడీ అయితే అయిపోయానండి. యాక్చువల్లీ నాకు ఫ్యామిలీతో షాపింగ్ చేయటం అంటే ఇష్టం, కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళి షాపింగ్ చేయటం కూడా నాకు చాలా ఇష్టం అండి. ఫస్ట్ థింగ్, మనల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. అండ్ సెకండ్ థింగ్, మనకి ఏది కావాలో మనకు ఒక క్లియర్ థాట్ అయితే ఉంటుంది కదా హెడ్లో. కానీ అందరితో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక ఇన్పుట్ ఇస్తూ ఉంటారు, అలాంటప్పుడు కొంచెం డీవియేట్ అవుతాం, అన్నెసెసరీ షాపింగ్ కూడా చేసి వస్తాము. సో నేనేంటి అంటే నాకు ఏది కావాలో అవే కొంటానండి, అన్నెసరీగా ఎక్కువైతే స్పెండ్ చేయను ఎప్పుడైనా. సో ఇవాళ ఈ మాల్కి వెళ్ళాను, మిస్టర్ డిఐవై అనేసి. ఇక్కడ నాకు హోమ్ రిలేటెడ్ స్టేషనరీ ప్రోడక్ట్స్, హోమ్ రిలేటెడ్ స్టఫ్ చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి. నేను ఈ కిచెన్ అప్లయన్స్లు ఇవేం కొననండి, మరీ నాకు ఆ క్వాలిటీ ఉండదేమో అనిపిస్తుంది. కానీ హోమ్ డెకార్ చిన్న చిన్న థింగ్స్ మాత్రం ఇక్కడ రీజనబుల్ ప్రైస్కి ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఈసారి అయితే వీళ్ళ కప్స్ కలెక్షన్ చాలా బాగుందండి. 50-60 రూపీస్కి అసలు ఆ ప్రింట్ ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. అండ్ ప్లెయిన్ కప్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇవాళ నేను ఇక్కడికి వెళ్ళి నాకు కావాల్సిన వస్తువులు ఏంటో మైండ్లో పెట్టుకొని వెళ్ళానండి.
సో అవి తెచ్చుకున్నాను. అండ్ నాకు మీ టైం అంటే చక్కగా వెళ్ళి షాపింగ్ చేసుకోవటం, ఒక్కదాన్నే వెళ్ళిపోతానండి, నాకు అది పెద్ద ప్రాబ్లం అనిపించదు. అండ్ ఐ ఎంజాయ్ స్పెండింగ్ టైం విత్ మై సెల్ఫ్. మీలో ఎంతమంది ఇట్లా మీ టైం అనేసి మీ వరకు మీరు టైం స్పెండ్ చేయటం ఎంజాయ్ చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఐతో హ్యావ్ అ గ్రేట్ టైం. ఇవాళ మాత్రం నిజంగా చాలా రోజుల తర్వాత నేను ఒక్కదాన్నే బయటకు వెళ్ళి నాకు నచ్చినవి షాప్ చేసుకొని వచ్చాను. అండ్ వెస్ట్ సైడ్లో కూడా కొంచెం షాపింగ్ అయితే చేసుకొని వచ్చానండి. ఎందుకంటే మా అమ్మాయి ఈవినింగ్ 7:30కి వస్తుంది. సో అప్పటి వరకు నాకు ఇంట్లో పిచ్చెక్కేస్తుంది. పిల్లలు అలవాటైపోయి అసలు వాళ్ళ ఆ స్పెసిఫిక్ టైంకి ఇంటికి రాకపోతే మనకి ఒకలాంటి బెంగలాగా అనిపిస్తుంది కదా. అందుకని వాళ్ళు బయటకు వెళ్ళిపోయానండి. అండ్ ఆల్సో ఇట్స్ నైస్ ఫర్ మీ ఆల్సో, కొంచెం చేంజ్ ఉంటుంది కదా అనేసి ఇంకా షాపింగ్ అంతా అయిపోయినాక ఇంటికైతే వచ్చేసాను. వచ్చినాక ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.